అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో జరుగుతున్నటి పరిణామాలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జనరల్గా అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ని ప్రజలు గుర్తు చేస్తా ముందు వాళ్ళు ఏం చేయబోతారు అని చెప్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు విమర్శించిన విమర్శల్ని మేము సరి చేసుకుని ముందుకు తీసుకెళ్తామండి. అది జరిగే విధానం ఎక్కడైనా సరే. గతంలో మేము కూడా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అనేక అంశాల మీద భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలెట్టి మత్స్యకారు 217 జీవో దగ్గర నుంచి విద్యుత్ దగ్గర నుంచి కౌలు రైతుల దగ్గర నుంచి అనేక అంశాల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రభుత్వం సరి చేసుకోకపోగా మా మీద దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అనేక సార్లు మా మీద కేసులు కట్టి జైల్లో పెట్టడం, అకారణమైనటువంటి రీతిలో బూతులు మాట్లాడి మా కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే రీతిలో కొనసాగింది. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక జనరాజ్యమైన పరిపాలన అందిస్తున్న సమయంలో గతంలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేదానికి ఏ అంశం మీదన్నా ఒక డిస్కషన్ వస్తే రాష్ట్రంలో ఒక అల్లరి సృష్టించడం, దాన్ని డైవర్ట్ చేయడం అన్నది ప్రధానమైనగా చేస్తూ ఉన్నారు. మనం మనతో చూద్దాం. మనిషి అనేవాడు ఎవరన్నా, మానవత్వం అన్నవాడు ఎవరన్నా ఉంటే రోడ్డు మీద ఎవరన్నా పడిపోతే పాపం అంటారా, లేకపోతే గుద్దీశ్వరుని వెనకేసుకొస్తారు ఎక్కడన్నా. మొన్న అప్పలరాజు కొడుకు విషయంలో చూస్తే 45 సంవత్సరాల గొర్రెల కాపరి చనిపోతే 18 ఏళ్ళు 23 ఏళ్ళు కుర్రాడు, చిన్న కుర్రాడు తెలియజేసి వాళ్ళ నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి కానీ పిచ్చెక్కింది అనుకోవాలా, లేకపోతే అతనికి మెంటల్ కండిషన్ బాగానే ఉందని అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెంటల్ కండిషన్ బాగా ఉన్నవాడు ఎవరు కూడా అటువంటి మాటలు ఎక్కడ మాట్లాడరు, రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు అనుకుంటా. అది మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఒక మనిషి చనిపోతే గుద్దినవాడు చిన్నపిల్లడు అవ్వచ్చు, పెద్ద పిల్లడు అవ్వచ్చు, తాత్కాలికంగా అన్నా కొన్ని మైనార్టీ తీరలేదంటే ఇది మందలించడానికన్నా ప్రయత్నం చేయాలా, మైనార్టీ తీరితే అతను శిక్షించడానికి ప్రయత్నం చేయాలా, తప్పితే అతనని వెనకేసుకుంటూ సమర్థించుకుంటూ వస్తూ పైపెచ్చు వాళ్ళ నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే మెంటలా నాకు అర్థం కావట్లే. అది పూర్తిగా వైసీపీ నాయకులు కూడా అర్థం కింద మీద పడుతూ ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి అంత హృదయం ఉన్నవాడు మన వైజాగ్ వెళ్ళేది. చిన్నకొల్లాడు పాప ఏం తెలియని కుర్రాడు చూడడానికి అని చెప్పి వైజాగ్ వెళ్ళి తీరా అతని దగ్గరికి వెళ్ళాడు జైలుకి వెళ్ళలేదు. అంటే వైజాగ్లో ఒక బల ప్రదర్శన చేయడానికి ఆయన మోడీ గారు వచ్చే ముందు, మోడీ గారు వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమి భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ లోపల నేను ముందు నా బల ప్రదర్శన చేయాలి.